జనాలు మరీ ఇంత వరస్ట్‌గా, వైల్డ్‌గా బిహేవ్ చేస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను మా ఫ్రెండ్ మూర్తి ఇద్దరం వాకింగ్‌కెళ్ళాం. అండ్ మేమలాగా బీచ్ రోడ్‌లోకి ఎంటర్ అయ్యాము. వి సా ఎ రాండమ్ గాయ్. హి కిక్డ్ ఎ వుమన్ లైక్ 40, 45 ఇయర్స్ ఉంటాయి ఆ వుమన్‌కి. ఇతను చూస్తే ఇతను మాట్లాడే మాటలు గాని, ఇతను నడిచే నడక గాని సీమ్డ్ లైక్ ఇతను మెంటల్లీ అన్‌స్టేబుల్ అనిపించింది. అయితే ఆవిడ పెయిన్‌లో ఉండగా ఆవిడ తాలూకు వల్ల అతను వెనకాతల పరిగెట్టెళ్ళి అతన్ని కొడుతున్నారు. సో, క్రౌడ్ అక్కడ గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయ్యి లైక్ దే వర్ ఆస్కింగ్ ఏం జరిగింది ఏంటి అని దే హ్యాండిల్ ద సిట్యుయేషన్ అండ్ ఈ పాయింట్ వరకు అంతా ఫైన్. దెన్ నేనేంటంటే నాకు కొంచెం కడుపులో నొప్పిలా ఉండడం నేను సైడ్ కూర్చొని అంతా చూస్తున్నాను. సో, ఐ సా ఎ గాయ్ లైక్ ఏంటంటే అతను గట్లెక్కి మరీ వీడియో తీస్తున్నాడనమాట. యాస్ ఇఫ్ అంటే మళ్ళీ ఇంకా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే అదొక సాడిజం కైండ్ ఆఫ్ అనమాట. ఏంటంటే హి ఈస్ ఎంజాయింగ్ ద మూమెంట్ నవ్వుతున్నాడు. అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్‌కి, మూవ్‌మెంట్‌కి అతన్ని కొడుతుంటే. సో, ఫెల్ట్ లైక్ ఏంట్రా జనాలు ఇలా తయారయ్యారు. అంటే ఇప్పుడు ఆ మూవ్‌మెంట్‌ని క్యాప్చర్ చేయడానికి అక్కడ ఏది గొప్పగా జరిగిన ఇన్సిడెంట్ కాదు. ఎవరినో కొడుతున్నారు రాండమ్‌గా. ఇంత అంటే ఐ మీన్ అవసరం ఏముంది? అంటే ఫెల్ట్ లైక్ ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఎందుకు వీడియో తీస్తున్నారు అనిపించింది. ఫెల్ట్ లైక్ షేరింగ్ ఇట్ విత్ యూ. లైక్ ఏంటంటే మనుషులు ఇంత మరీ గలీజ్‌గా తయారవుతున్నారు, దిగజారిపోతున్నారు అన్న ఫీలింగ్ తోటి ఐ ఫెల్ట్ లైక్ షేరింగ్ ఇట్ విత్ యూ పీపుల్. సో, థాంక్ యూ.